హలో ఎవ్రీబడి, సుమన్ గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. మిత్రులారా, మరి చాలామంది సుమన్ గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ ఫాలోవర్సు మరో కొత్త కాన్సెప్ట్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటారు. అటువంటి వారి కోసం మరో నూతన కాన్సెప్ట్తో మీ ముందుకి నేను రావటం జరిగింది. అయితే మిత్రులారా, ఈ వీడియోలో మనం తెలుగు నవల ఆవిర్భావం మరియు వికాసం అనేటటువంటి అంశం గురించి చర్చించుకోబోతున్నాం. మరి తెలుగు నవల ఆవిర్భావం వికాసం అనేటటువంటి ఒక నూతన కాన్సెప్ట్తో నేను మీ ముందుకు రావటం జరిగింది. మరి ఈ సదవకాశాన్ని మిత్రులు సుమన్ గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ ఫాలోవర్స్ వినియోగించుకుంటారని భావిస్తున్నాను. అయితే ఇది ఒక ప్రశ్న రూపంలో తీసుకొని రావడం జరిగింది. ఇప్పుడు నేను ఈ వీడియో ముఖ్యంగా 5 వర్గాల స్టూడెంట్స్ని నేను దృష్టిలో పెట్టుకొని ఈ వీడియోని రూపొందించడం జరిగింది. మొదటి వర్గం యూపీఎస్సి ఇండియన్ సివిల్ సర్వీసెస్ వారు ప్రతి ఏటా నిర్వహించే మెయిన్స్ ఎగ్జామ్లో ఆప్షనల్ సబ్జెక్టుగా తెలుగు లిటరేచర్ చదువుతున్నటువంటి అభ్యర్థుల్ని దృష్టిలో పెట్టుకొని ఈ వీడియోని రూపొందించాను. రెండవ కేటగిరీ డిగ్రీలో స్పెషల్ తెలుగు చదువుతున్నటువంటి స్టూడెంట్స్ని, అలాగే పీజీలో తెలుగు లిటరేచర్ చేస్తున్నటువంటి అంటే ఎంఏ తెలుగు చదువుతున్నటువంటి స్టూడెంట్స్ని, వీళ్ళని దృష్టిలో పెట్టుకొని ఈ వీడియోని రూపొందించాను. మూడవ కేటగిరీ పీజీ రిలీవ్ అయ్యి డిగ్రీ పూర్తి చేసుకుని పీజీ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసేందుకు సిద్ధపడుతున్న ఈ పీజీ ఎంట్రన్స్ అభ్యర్థుల్ని, ముఖ్యంగా తెలుగు అభ్యర్థుల్ని దృష్టిలో పెట్టుకుని ఈ వీడియో చేశాను. వీటితో పాటు అలాగే మరో 2 కేటగిరీలు నెట్, సెట్ ఈ పోటీ పరీక్షల కోసం సిద్ధమవుతున్న అభ్యర్థుల్ని దృష్టిలో పెట్టుకొని చేశాను. ఇంకా 5వ రకం కేటగిరీ డిఎల్స్, జేఎల్స్, అసిస్టెంట్ ప్రొఫెసర్స్, డిఎస్సి, పీజీటీ, టీజీటీ ఇలా ఇటువంటి ఉపాధ్యాయ వృత్తిలో స్థిరపడాలి అనుకుంటున్నటువంటి తెలుగు అభ్యర్థుల్ని దృష్టిలో పెట్టుకొని చేశాను. అంతేకాకుండా ఈ వీడియో ఈ డిగ్రీలో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిగ్రీలో మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థులకి సెకండ్ సెమిస్టర్లో 3వ యూనిట్ నవల మరియు దాని యొక్క పరిచయం అని 3వ యూనిట్లో నవల గురించి ఒక సిలబస్ని రూపొందించడం జరిగింది. నూతన సిలబస్లో ఈ టాపిక్ని అందివ్వడం జరిగింది. వీరు కూడా ఈ వీడియో చూస్తే వీరికి కూడా ఈ వీడియో అత్యంత ఉపయుక్తకరంగా ఉంటుంది అని నేను హామీ ఇస్తూ ఇంకా ఆలస్యం చేయకుండా కంటెంట్లోకి ప్రవేశిస్తున్నాం. అయితే చూడండి, ఇప్పుడు మనం ఏ అంశంని డిస్కస్ చేసుకోబోతున్నామంటే తెలుగు నవల వికాసం, తెలుగు నవల వికాసం అన్నటువంటి ఈ అంశం గురించి ఈ వీడియోలో మనం చర్చించుకోబోతున్నాం. చూడండి, అయితే ఇది అందరికీ అన్ని వర్గాల వారికి ఉపయోగపడాలి కాబట్టి ఇది నేను ఒక ప్రశ్న రూపంలో, ఒక నోట్స్ రూపంలో నేను దీన్ని రూపొందించాను. ఆ నోట్స్ కూడా మీకు స్క్రీన్ మీద అందిస్తున్నాను. చూడండి, ఈ విధంగా మీరు ఫాలో అయితే మీకు అన్ని వర్గాల వారికి న్యాయం చేకూరుతుంది. కాబట్టి చూడండి, ఇక్కడ నోట్స్ అంటే ప్రశ్న అనేది చూడండి, తెలుగు నవల ఆవిర్భావం మరియు పరిణామం వికాసాన్ని చర్చించండి. ప్రశ్న ఏంటంటే తెలుగు నవల ఆవిర్భావం మరియు వికాసంని చర్చించండి. తెలుగు నవల ఆవిర్భావం మరియు వికాసంని చర్చించండి అని ఈ విధంగా ప్రశ్న అడుగుతాడు. సో దీనికి మనం ఇందులో భాగంగా మనం ఏ అంశాలని చదువుకుంటాం చూడండి. ఇందులో భాగంగా మనం ఏ అంశాలని తెలుసుకోబోతున్నాం అంటే, ఒకటి ఉపోద్ఘాతం. మొదటగా ఉపోద్ఘాతంని తెలుసుకోబోతున్నాం. తర్వాత మనం ఏ అంశం తెలుసుకోబోతున్నామంటే నవల
నిర్వచనాలు, నవల నిర్వచనాలు. దాని తర్వాత మనం తెలుసుకోవాల్సినటువంటి మరో అంశం నవల లక్షణాలు. దాని తర్వాత మనం తెలుసుకోబోతున్నటువంటి అంశము తెలుగు నవల ఆవిర్భావం. తర్వాత మనం తెలుసుకోబోయే అంశం తెలుగు నవల వికాసం. తర్వాత మనం తెలుసుకోబోయే అంశం తెలుగు నవల భేదాలు. తర్వాత మనం తెలుసుకోబోయే అంశం తెలుగు నవలలు రచయితలు, వాటి రచయితలు, ఆ నవలల యొక్క ప్రాముఖ్యత మరియు ఆ నవలలోని ప్రధాన పాత్రలు. ఈ అంశాల గురించి వీటి గురించి మనం తెలుసుకుంటే, ఈ అంశాలన్నిటి గురించి మనం తెలుసుకుంటే నవల అన్నటువంటి కాన్సెప్ట్ పూర్తవుతుంది. మీరు ఏ ఎగ్జామ్కి వెళ్ళండి, మీరు ఎక్కడికి వెళ్ళండి, నవల మీద బిట్టు వచ్చినా ప్రశ్న వచ్చినా మీరు తప్పనిసరిగా అటెంప్ట్ చేయగలరు. సో ఇప్పుడు మనం ఒక్కొక్క అంశం గురించి తెలుసుకుందాం. నోట్స్ స్క్రీన్ మీద మీ సౌలభ్యం కోసం ఈ నోట్స్ స్క్రీన్ మీద మీ సౌలభ్యం కోసం అందిస్తున్నాను, చూడండి. మొదటగా నవల ఉపోద్ఘాతం గురించి రాయాల్సి ఉంటుంది. సాధారణంగా MA తెలుగు చదువుతున్నటువంటి అభ్యర్థులు కానీ, లేదా UPSC సివిల్ సర్వీసెస్కి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు కానీ, అండ్ సివిల్ సర్వీసెస్కి తెలుగు సబ్జెక్టు లేదా తెలుగు ఆప్షనల్తో ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు కానీ, మొదటగా తెలుగు నవల ఆవిర్భావం మరియు వికాసం గురించి చర్చించండి అనేటప్పుడు మొదటగా మీరు తీసుకోవాల్సినటువంటి అంశం ఉపోద్ఘాతం. ఇక్కడి నుంచి మీరు ప్రారంభించాల్సి ఉంటుంది. అది ప్రశ్న ఏమడిగినా కూడా ముందు ఉపోద్ఘాతం అనేది రాయాల్సి ఉంటుంది. సరే, ఉపోద్ఘాతంని ఇప్పుడు మనం స్క్రీన్ మీద చూద్దాం. ఆధునిక యుగంలో ఒక ప్రత్యేకమైన ప్రతిపత్తిని పొందిన వాంగ్మయ ప్రక్రియల్లో నవల ఒకటి. ఆంగ్ల సాహిత్య ప్రభావము వలన తెలుగు సాహిత్యంలో అనేక ప్రక్రియలు పుట్టుకురాగా అందులో నవల ఒకటి. నోవెల్ అను ఆంగ్ల పదానికి పర్యాయ పదంగా నవల అను పదం తెలుగులో వచ్చి చేరింది. కాగా NOVELLE నోవెల్లే అను ఇటాలియన్ పదం నుంచి NOVEL నోవెల్ అను ఆంగ్ల పదం జనించింది. నవలను సంస్కృతంలో నవలా అని, బెంగాలీ, పంజాబీ, అస్సామీ, హిందీ, ఒరియా భాషల్లో ఉపన్యాస్ అని, మరాఠా, కన్నడ, గుజరాతీ భాషల్లో కాదంబరి అని అంటారు. నవల అను పదానికి ఉన్న అర్థం కొత్తది మరియు నూతనం. అందుకే ఇక్కడ నవాన్ విశేషాన్ లాతి గృహ్ణతీతి నవలా, అని అంటారు. అనగా క్రొత్త విశేషములను కలిగినది నవల అని పేర్కోవడం జరుగుతుంది. అలాగే పేరా మారుస్తారు. ఇప్పటికి 2 పేరాలని 3వ పేరాలో రాస్తారు. నరహరి గోపాలకృష్ణమ శెట్టి గారు శ్రీ రంగరాజ చరిత్రలో 1872లో నవీన ప్రబంధము అని నవలని పేర్కొన్నారు. అలాగే వీరేశలింగం పంతులు గారు 1878లో రాజశేఖర చరిత్రను రాసి అందున వచన ప్రబంధము అని నవలను పేర్కొన్నారు. అటు తర్వాత సుమారు 20 ఏండ్లకు 1897వ సంవత్సరంలో కాశీభట్ట బ్రహ్మయ్య శాస్త్రి గారు వీరేశలింగం గారి రాజశేఖర చరిత్రమునకు పీఠిక రాస్తూ నవల అనే పదాన్ని మొట్టమొదటిగా ఉపయోగించారు.
ఇది ఉపోద్ఘాతం. అంటే అప్పటి నుంచి నోవెల్ పేరు నవలగా తెలుగులో స్థిరపడింది. ఇది ఉపోద్ఘాతం. ఈ ఉపోద్ఘాతం అనేది ఇండియన్ సివిల్ సర్వీసెస్కు ప్రిపేర్ అవుతున్నవారు, అలాగే పీజీ తెలుగు చదువుతున్నవారు, అలాగే డిగ్రీలో తెలుగు చదువుతున్నవారు ఇది ఉపోద్ఘాతం అనేది ఇది రాస్తారు. నవలకు సంబంధించినటువంటి ఉపోద్ఘాతంను ఇది రాస్తారు. అయితే దాని తర్వాత నవల నిర్వచనాలు. ఇప్పుడు చూడండి, నవల నిర్వచనాలు. ఇప్పుడు ఇది చూడండి, యూపీఎస్సి ఇండియన్ సివిల్ సర్వీసెస్కు ప్రిపేర్ అవుతున్నవారు, అలాగే డిగ్రీలోన తెలుగు స్పెషల్ తెలుగు చదువుతున్నవారు, అలాగే పీజీలోన ఎంఏ తెలుగు చేస్తున్నవారు వీరు ఒకసారి చూడండి. అంటే తెలుగు నవల ఆవిర్భావం మరియు వికాసం చర్చించండి అనే ప్రశ్నకి మనం జవాబు రాస్తున్నాం కదా. అలా జవాబు రాస్తూ ఉపోద్ఘాతం గురించి మనం చెప్పుకున్నాం, ఉపోద్ఘాతంలోని బిట్ల గురించి కూడా మనం చెప్పుకున్నాం. ఇప్పుడు తర్వాత ఈ ప్రశ్నకి జవాబుగా రెండవ రోమన్ నవల యొక్క నిర్వచనాల్ని మనం రాయాల్సి ఉంటుంది. తెలుగు నవల ఆవిర్భావం మరియు వికాసంలో భాగంగా ఇప్పుడు మనం నవల యొక్క నిర్వచనాల్ని రాయాల్సి ఉంటుంది. నవల యొక్క నిర్వచనాలు ఏంటి చూడండి. ఇక్కడ మీకు స్క్రీన్ మీద నోట్స్ రూపంలో అందిస్తున్నాను, ఒకసారి చూడండి. అది మళ్ళీ నేను బోర్డు మీద రాయను, టైం వేస్ట్, ఒకసారి చూడండి. రచనాకాలమునందలి వాస్తవికములకు జీవిత ఆచార వ్యవహారములను చిత్రించున్నది నవల అని బొడ్డపాటి వెంకట కుటుంబరావు గారు నిర్వచించారు. అదే నవలకు బొడ్డపాటి వెంకట కుటుంబరావు గారు ఇచ్చినటువంటి నిర్వచనం ఏది చూడండి. రచనాకాలమునందలి వాస్తవికములకు జీవిత ఆచార వ్యవహారములను చిత్రించున్నది నవల అని బొడ్డపాటి వెంకట కుటుంబరావు గారు నవలకు నిర్వచనం ఇచ్చారు. అంటే చూడండి, వాస్తవిక జీవిత ఆచార వ్యవహారములు ఒక నిర్వచనమునందు వాస్తవిక జీవిత ఆచార వ్యవహారములు అన్న ఈ వాక్యం కనిపిస్తే ఇది బొడ్డపాటి వెంకట కుటుంబరావు గారి నిర్వచనం అని మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. దాని తర్వాత రెండవ నిర్వచనం చూద్దాం. సాంఘిక జీవితానికి ప్రతిబింబంగా వ్యక్తులు జీవిత గమనాన్ని చిత్రిస్తూ చూడండి, సాంఘిక జీవితానికి ప్రతిబింబంగా వ్యక్తుల యొక్క జీవిత గమనాన్ని చిత్రిస్తూ జనుల ఆచార వ్యవహారములను వ్యక్తీకరించే గద్య ప్రబంధం నవల అని మొదలి నాగభూషణ శర్మ గారు నవలకి నిర్వచనం ఇవ్వటం జరిగింది. చూడండి, ఒక నిర్వచనంలో సాంఘిక జీవితానికి ప్రతిబింబం అన్న పదం కనిపిస్తే ఇది మొదటి నాగభూషణ శర్మ గారి నవల నిర్వచనం అని మనం గుర్తించాల్సి ఉంటుంది. సాంఘిక జీవితానికి ప్రతిబింబంగా వ్యక్తుల జీవిత గమనాన్ని చిత్రిస్తూ జనుల ఆచార వ్యవహారాలను వ్యక్తీకరించే గద్య ప్రబంధం నవల అని మొదటి నాగభూషణ శర్మ గారు నవలకు ఒక నిర్వచనంని ఇవ్వటం జరిగింది. చూడండి, ఇక్కడ సాంఘిక జీవితానికి ప్రతిబింబము మరియు గద్య ప్రబంధము ఈ రెండు పదాలు ఒక నిర్వచనంలో కనిపిస్తే ఇది మొదటి నాగభూషణ శర్మ గారి నిర్వచనం అని మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. తర్వాత మూడవ నిర్వచనం చూడండి, యథార్థ జీవితముల వాస్తవిక చిత్రణము గల గద్యరూపక కథా సాహిత్యము నవల అని పుల్లాబొట్ల వెంకటేశ్వరరావు గారు నవలకి ఒక నిర్వచనం ఇవ్వడం జరిగింది. పుల్లాబొట్ల వెంకటేశ్వరరావు గారు నవలకి ఇచ్చిన నిర్వచనం ఏంటి? యథార్థ జీవితముల వాస్తవిక చిత్రణము, యథార్థ జీవితముల యొక్క వాస్తవిక చిత్రణము గల గద్యరూపక కథా సాహిత్యము ఈ వాక్యం కనుక ఒక నిర్వచనంలో కనిపిస్తే ఇది పుల్లాబొట్ల వెంకటేశ్వరరావు గారి నిర్వచనం అని మనం గుర్తించాల్సి ఉంటుంది. దాని తర్వాత నాలుగవ నిర్వచనం చూడండి, నవల అనగా కల్పనలతో కూడిన ఒక సుదీర్ఘమైన ఊహా నిర్మిత కథ. కల్పనలు మరియు ఊహా నిర్మిత కథ ఈ పదాలు ఒక నిర్వచనంలో కనిపిస్తే ఇది యండమూరి సత్యనారాయణరావు గారి నిర్వచనం అని మనం గుర్తించాల్సి ఉంటుంది. నవల అనగా
కల్పనలతో కూడిన ఒక సుదీర్ఘమైన ఊహా నిర్మిత కథను నవల అంటారు అని యండమూరి సత్యనారాయణరావు గారు నవలకి నిర్వచనం ఇవ్వటం జరిగింది. 5వ నిర్వచనం చూడండి. ఆర్ఎస్ సుదర్శనం గారు నవలకి ఒక నిర్వచనం ఇచ్చారు. వ్యక్తుల జీవితాన్ని ప్రధానంగా తీసుకుని సామాజిక జీవితాన్ని స్ఫురింపచేసే సాహిత్య ప్రక్రియ నవల. వ్యక్తుల జీవితాన్ని ప్రధానంగా తీసుకొని సామాజిక జీవితాన్ని స్ఫురింపచేసే సాహిత్య ప్రక్రియ నవల అని ఆర్ఎస్ సుదర్శనం గారు పేర్కొన్నారు. అంటే నవలకి ఆర్ఎస్ సుదర్శనం గారు ఇచ్చినటువంటి నిర్వచనం ఇది. అలాగే విశ్వనాథ సత్యనారాయణ గారు నవలకి ఏ నిర్వచనం ఇచ్చారు చూడండి. నిర్వచనం 6. ఒక వ్యక్తి యొక్క జీవిత చరిత్ర కావ్య దృష్టితో వ్రాస్తే కావ్య దృష్టితో రాస్తే అది నవల అవుతుంది అని విశ్వనాథ సత్యనారాయణ గారు నవలకి నిర్వచనం ఇచ్చారు. పై నిర్వచనాలన్నీ కూడా పరిశీలించిన సమాజంలోని వ్యక్తుల యొక్క యథార్థ జీవన విధానమును కళాత్మకంగా చిత్రించుటకు, సంఘములోని వ్యక్తుల ఆచార వ్యవహారాదులను సహజంగా వర్ణించుటకు నవల చక్కని సాహిత్య సాధనము అని చెప్పవచ్చు అని ఇక్కడ నవల నిర్వచనాల్ని ముగిస్తారు. చూడండి. ఇక నెట్, సెట్, డిఎస్సి, పీజీటీ, టీజీటీ వీళ్ళందరికీ కూడా ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా బిట్లే. ఇవన్నీ కూడా బిట్లే. ఉదాహరణకి చూడండి. నవల అనగా కల్పనలతో కూడిన ఒక సుదీర్ఘమైన ఊహా నిర్మిత కథ అని నవలను నిర్వచించిన వారు ఎవరు అని బిట్టు వస్తే ఇక్కడ ఆప్షన్స్లో పుల్లాబొట్ల వెంకటేశ్వరరావు అని ఉంటే మనం దాన్ని గుర్తించాల్సి ఉంటుంది. అలాగే ఇక్కడ ఒక వ్యక్తి యొక్క జీవిత చరిత్ర కావ్య దృష్టితో వ్రాస్తే అది నవల అవుతుంది అని నవలను నిర్వచించిన వారు ఎవరు అని బిట్టు వస్తే విశ్వనాథ సత్యనారాయణ గారు అని మనం గుర్తించాల్సి ఉంటుంది. ఇలా బిట్లు రావడానికి అవకాశం అనేది ఉంది. ఈ నిర్వచనాలన్నీ కూడా గుర్తుపెట్టుకోండి. ఉపోద్ఘాతం రాశాము. అలాగే నవల నిర్వచనాలు గురించి రాశాము నోట్సు. తర్వాత ఈ ప్రశ్నకి 3వ సబ్ హెడ్డింగ్ తెలుగు నవల ఆవిర్భావం. దీన్ని మనం రాయాల్సి ఉంటుంది. తెలుగు నవల ఆవిర్భావం మరియు వికాసం చర్చించండి అనే ప్రశ్నలో 1 ఉపోద్ఘాతం, 2 నవల నిర్వచనాలు, తర్వాత తెలుగు నవల ఆవిర్భావం ఈ అంశంని మనం రాయాల్సి ఉంటుంది. తెలుగు నవల ఆవిర్భావం దీన్ని ఒకసారి మనం పరిశీలన చేద్దాం. తెలుగు నవల ఆవిర్భావం అన్నటువంటి ఈ అంశంని ఇప్పుడు ఒకసారి మనం పరిశీలన జరిపినట్లయితే చూడండి. మీకు ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తుంది. స్క్రీన్ మీద నేను మీకు అందించాను. పాశ్చాత్య సాహిత్య ప్రభావముతో భారతీయ నవల పుట్టింది. తెలుగు నవల ప్రారంభంలో ఆచార వ్యవహారాలను, మూఢ విశ్వాసాలను, దురాచారాలను హేతువాద దృష్టితో ఖండించేదిగా, సంఘ సంస్కరణ ధ్యేయంగా తెలుగు నవల వెలువడింది అని మొదటి పారాగ్రాఫ్ రాస్తారు. మళ్ళీ చూడండి. పాశ్చాత్య సాహిత్య ప్రభావంతో భారతీయ నవల పుట్టింది. తెలుగు నవల ప్రారంభంలో ఆచార వ్యవహారాలను, మూఢ విశ్వాసాలను, దురాచారాలను హేతువాద దృష్టితో ఖండించేదిగా, సంఘ సంస్కరణ ధ్యేయంగా వెలువడింది అని రాస్తారు. తొలి తెలుగు నవల 2వ పారాగ్రాఫ్. తొలి తెలుగు నవల ఏది అనే అంశంపై భిన్న అభిప్రాయాలు ఉన్నాయి. 1867వ సంవత్సరంలో కొక్కొండ వెంకటరత్నం పంతులు గారు రాసిన మహాశ్వేత, 1872లో నరహరి గోపాలకృష్ణ శెట్టి గారు రచించిన శ్రీ రంగరాజ చరిత్ర, 1878లో కందుకూరి వీరేశలింగం పంతులు గారు రచించిన రాజశేఖర చరిత్ర. ఈ 3 నవలల్లో ఏది మొదటి నవల అనే సందిగ్ధత ఏర్పడింది. కారణం ఈ 3ంటిని రచించిన రచయితలు వాటిని నవలలుగా పేర్కొనకపోవడమే. కనీసం ప్రచురణకర్తలు కూడా వీటిని నవలలుగా పేర్కొనలేదు. తర్వాత పారాగ్రాఫ్. కొక్కొండ వెంకటరత్నం పంతులు గారు రచించిన మహాశ్వేత తెలుగులో
మొదటి నవల అని నిడదవోలు వెంకట్రావు గారు అభిప్రాయపడ్డారు. కానీ ఇది సంస్కృతంలో భానుడు రచించిన సంస్కృత కాదంబరికి స్వేచ్ఛానువాదము కనుక మహాశ్వేతను తొలి తెలుగు నవలగా అంగీకరించలేము. అంతేకాక ఈ గ్రంథం పూర్తిగా లభించడం లేదు అన్నది భాషావేత్తల అభిప్రాయం. తర్వాత పారాగ్రాఫ్ చూస్తే 1872 సంవత్సరంలో లార్డ్ మేయో బెంగాల్ గెజెట్లో చేసిన ప్రకటనను చూసి కర్నూలులో డిప్యూటీ కలెక్టర్గా ఉన్న నరహరి గోపాలకృష్ణ శెట్టి గారు హిందువుల ఆచారమును తెలుపునట్టి నవీన ప్రబంధమును రచించాలని అనుకుని శ్రీ రంగరాజ చరిత్రమును రచించిరి. అందువల్ల ఆంగ్ల నవలా ప్రక్రియను అనుసరించి మొట్టమొదట తెలుగులో వచ్చిన నవలగా శ్రీ రంగరాజ చరిత్రను చెప్పొచ్చు. తర్వాత పారాగ్రాఫ్ ఆంగ్ల సాహిత్యంలోని ఆలివర్ గోల్డ్ స్మిత్ వ్రాసిన ది వికార్ ఆఫ్ వేక్ఫీల్డ్ అను నవలను ఆధారంగా చేసుకొని వీరేశలింగం పంతులు గారు రాజశేఖర చరిత్రము అను వచన ప్రబంధంని రాశారు. తర్వాత ఆయన తన జీవిత చరిత్రలో తెలుగులో మొదటి వచన ప్రబంధాన్ని నేనే చేసి తిని అని రాసుకున్నారు. ఈ వచన ప్రబంధం 1878లో వివేకవర్ధిని అను పత్రికలో ధారావాహికగా ప్రచురింపబడింది. ఆ తరువాత వచ్చిన కొంతమంది తెలుగు రచయితలకు ఈ నవల మార్గదర్శకంగా నిలిచింది. రాజశేఖర చరిత్ర సమకాలీన సమాజమును సమగ్రముగా నిర్దుష్టముగా చిత్రించి నవలా ప్రయోజనమును ఎలుగెత్తి చాటిన స్వతంత్రమైన తొలి సాంఘిక నవలగా అవతరించింది అని ఈ మ్యాటర్ని ఇక్కడ రాస్తారు. తెలుగు నవల ఆవిర్భావం అనేటటువంటి ఈ సబ్ హెడ్డింగ్ పెట్టి ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఈ సమాచారం అంతా కూడా ఈ సబ్ హెడ్డింగ్ కింద మీరు రాసుకుంటారు. మీ స్క్రీన్ మీద మొత్తం నోట్స్ ఇస్తున్నాను, చూడండి. చూసి దీని ప్రకారం మీరు నోట్స్ని ప్రిపేర్ చేసుకోండి. దాని తర్వాత ఇప్పుడు తెలుగు నవల వికాసం ఫైనల్గా ఇది మనం రాస్తాం. చూసారా, తెలుగు నవల ఆవిర్భావం మరియు వికాసంను చర్చించండి అనేటప్పుడు ముందు ఉపోద్ఘాతం రాస్తాం, తర్వాత నవల యొక్క నిర్వచనాల్ని రాస్తాం, అసలు నవలను నిర్వచిస్తాం, తర్వాత తెలుగు నవల యొక్క ఆవిర్భావంని రాస్తాం, తర్వాత తెలుగు నవల యొక్క వికాసంని చివరిగా మనం రాస్తాం. ఇది రాస్తే ఈ ప్రశ్న పరిపూర్ణం అవుతుంది. ఇప్పుడు తెలుగు నవల వికాసంని ఇప్పుడు మనం చూద్దాం. ఇక్కడ చూడండి, స్క్రీన్ మీద ఉంది, మళ్ళీ బోర్డు మీద రాస్తే టైం వేస్ట్. ఒకసారి చూడండి, నోట్స్ స్క్రీన్ మీద ఇస్తున్నా. తెలుగు నవల వికాసం మరియు పరిణామం అనే సబ్ హెడ్డింగ్ మీరు పెట్టుకున్న తర్వాత ఇక్కడ 1872లో ప్రారంభమైన తెలుగు నవలను దాని వికాసాన్ని స్థూలంగా 5 విధాలుగా వర్గీకరించవచ్చు అని మనం ఇక్కడ రాసి 1 ప్రారంభ యుగం, ఇది క్రీస్తు శకం 1872 నుంచి 1900 మధ్యకాలం నాటిది. తర్వాత నవలలో 2వ యుగం నవల అనువాద యుగం. ఈ కాలం క్రీస్తు శకం 1900 సంవత్సరం నుంచి 1920 వరకు ఈ యుగం కొనసాగింది. తర్వాత తెలుగు నవలలో 3వ యుగం తెలుగు నవల వికాస యుగం అన్నది 3వ యుగం. ఈ యుగం క్రీస్తు శకం 1920 నుంచి 1942 వరకు కొనసాగింది. తెలుగు నవలలో 4వ యుగం మనోవైజ్ఞానిక యుగం. ఇది క్రీస్తు శకం 1942 నుంచి 1960 ఏ కాలం మధ్య ఈ యుగం కొనసాగింది. అలాగే 5వ యుగం తెలుగు నవలలో 5వ యుగం, దీన్ని సమకాలీన నవలా యుగం, నవల యొక్క సమకాలీన యుగం అని పేర్కొంటారు. ఇది క్రీస్తు శకం 1960 నుంచి నేటి వరకు ఉన్నటువంటి యుగం. ఇదండి
తెలుగు నవల యొక్క వికాస యుగంని 5 యుగాలుగా వర్గీకరించడం జరిగింది. ఇప్పుడు ఒక్కొక్క యుగం గురించి ఇక్కడ మనం తెలుసుకుందాం. మొదటగా ప్రారంభ యుగం. తెలుగు నవల ప్రారంభ యుగం. ప్రారంభ యుగం అనేది 1872 నుంచి 1900 ఈ సంవత్సరాల మధ్య ఉన్నటువంటి నవల యుగంని తెలుగు నవలకు ప్రారంభ యుగంగా మనం పేర్కోవడం అనేది జరుగుతుంది. ఇందులో మొదటి పారాగ్రాఫ్ చూడండి. ప్రారంభ యుగంని మన విమర్శకులు వీరేశలింగం యుగంగా పిలుస్తారు. తెలుగు నవల యొక్క ప్రారంభ యుగంని మన విమర్శకులు వీరేశలింగం గారి యుగంగా పిలుస్తారు. అందుకు గల కారణం వీరేశలింగం గారు రచించిన వివేక చంద్రిక అను నామాంతరం గల రాజశేఖర చరిత్ర ప్రభావంతో అనేక నవలలు తెలుగు సాహిత్యంలో జనించాయి. కందుకూరి వీరేశలింగం వారి ప్రభావం చిలకమర్తి వారిపై పడటం వల్ల ఆ ప్రభావంతో రామచంద్ర విజయం అను నవలని చిలకమర్తి లక్ష్మీ నరసింహం గారు రచించారు. వీరేశలింగం గారు ఈ నవలల్ని రచించి ఊరుకోలేదు. ఇంకా ఒక అడుగు ముందుకు వేసి చింతామణి అను పత్రికలో నవలా పోటీని నిర్వహించారు. ఆ పోటీల్లో కండవల్లి రామచంద్రుడు గారు రచించినటువంటి ధర్మవతి విలాసం అను నవలకు మొదటి బహుమతి లభించగా, తల్లాప్రగడ సూర్యనారాయణ గారి సంజీవరాయ చరిత్ర నవలకు 2వ బహుమతి వచ్చింది. ఈ విధంగా చింతామణి పత్రిక పలు నవలా పోటీలు నిర్వహించడం ద్వారా నవల వికాసానికి తోడ్పాటుని అందించింది. తర్వాత చిలకమర్తి లక్ష్మీ నరసింహం వారు గణపతి, హేమలత, అహల్యాబాయి, కర్పూర మంజరి వంటి నవలల్ని రచించారు. ప్రారంభంలో వచ్చిన నవలల్లో రాజకీయ ఉద్యమం, జాతీయ జీవన చిత్రణ, సంఘ సంస్కరణలు చోటు చేసుకున్నాయి. ఈ కాలపు నవలలు కొన్ని పాశ్చాత్య ప్రభావంతో వచ్చాయి. ఆ తర్వాత జాతీయోద్యమాన్ని ఆధారంగా చేసుకొని వచ్చాయి అని మనం రాస్తాం. తర్వాత నవలకు సంబంధించినటువంటి 2వ యుగము అనువాద యుగం. నవల అనువాద యుగం కదా. ఈ కాలం ఏది? క్రీస్తకం 1900 నుంచి 1920 ఈ మధ్య కాలాన్ని నవల అనువాద యుగం అని అంటారు. సరే, దీనిలో ఏం రాయాలి చూద్దాం. ఈ అనువాద యుగంలో ఎక్కువగా అనువాద నవలలు వచ్చాయి. ఈ కాలంలో ఎక్కువగా అనువాద నవలలు వచ్చాయి. ఈ యుగంలో చారిత్రక నవలలు కూడా వచ్చినందువలన ఈ నవల అనువాద యుగంనే చారిత్రక నవలా యుగం అని కూడా పేర్కొంటారు. ఈ అనువాద నవల యుగాన్ని చారిత్రక నవల యుగం అని కూడా పేర్కొంటారు. ఎందుకు? ఈ యుగంలో చారిత్రక నవలలు వచ్చినందువల్ల. 1899లో GVS దొరస్వామి ఈయన గారు రచించిన కపాల కుండలం అన్నది తెలుగులో మొట్టమొదటి అనువాద నవల. తెలుగులో మొట్టమొదటి అనువాద నవల ఏదండి? GVS దొరస్వామయ్య గారు రచించిన కపాల కుండలం. ఇది 1899లో అనువాదం చేయటం జరిగింది. దాని తర్వాత కపాల కుండలం నవల బెంగాలీ భాష నుంచి అనువాదింపబడింది. చూసారా, ఈ కపాల కుండలం అనేటటువంటి మొట్టమొదటి తెలుగు అనువాద నవల GVS దొరస్వామయ్య గారు రచించినటువంటి కపాల కుండలం అన్న నవల బెంగాలీ భాష నుంచి తెలుగులోకి అనువాదింపబడింది. ఈ దొరస్వామి గారే 1907వ సంవత్సరంలో మరో బెంగాలీ నవలను ఆనందమఠం పేరుతో అనువాదించారు. కనకపల్లి భాస్కరరావు గారి ప్రఫుల్లముఖి, తల్లాప్రగడ సూర్యనారాయణ గారి శైవలిని చంద్రశేఖరము, చాగంటి శేషయ్య గారి దుర్గేశనందిని మరియు నవాబు నందిని, రాధారాణి, వెంకటేశ్వర, అలాగే వెంకట పార్వతీశం కవుల వారి రాజసింహ, అక్కిరాజు ఉమాకాంతం పంతులు గారి టిప్పు సుల్తాన్, మరి చిలకమర్తి లక్ష్మీ నరసింహం గారి దాసీకన్య, అలాగే తెన్నేటి సూరి గారి 2 మహానగరాలు, ఇవన్నీ కూడా ఈ కాలంలో ప్రారంభంలో వచ్చినటువంటి అనువాద నవలలు. అలాగే కండవల్లి రామచంద్రుడు గారి ధర్మవతి విలాసము, లక్ష్మీ సుందర విజయము, కేతవరపు వెంకట శాస్త్రి గారి రాయచూరు ముట్టడి, తర్వాత చివుకుల పిచ్చయ్య శాస్త్రి గారి పద్మిని, టంగుటూరి సుబ్బారావు గారి ప్రభాతము,
మరియు ధరణికోట మొదలైనవి ఈ కాలంలో వచ్చినటువంటి స్వతంత్ర నవలలు. ఇక తెలుగు నవలకు సంబంధించి మూడవ యుగం నవల వికాస యుగం. దీన్ని ఇప్పుడు మనం చూద్దాం. ఈ యుగంలో భాషలో, శైలిలో, శిల్పంలో, వస్తువులో, వైవిధ్యంలో కాక అన్ని రకాలుగా మార్పులు వచ్చాయి. వెంకట పార్వతీశ్వర కవుల మాతృమందిరం, ఉన్నవ లక్ష్మీనారాయణ గారి మాలపల్లి నవలలు ఈ యుగంలో వచ్చాయి. చలం, గుడిపాటి వెంకటాచలం గారు, విశ్వనాథ్ గారు, అడవి బాపిరాజు గారు మొదలైన వారు నవలా వికాసానికి ఎంతగానో తోడ్పాటుని అందించారు. చలం గారు తన నవలల్లో కాల్పనిక ఉద్యమ లక్షణాన్ని ప్రవేశపెట్టారు. మైదానం, శశిరేఖ, దైవమిచ్చిన భార్య, కన్నీటి కాలువ, మా కర్మిట్లా కాలింది, బ్రాహ్మణీకం, జీవిత దర్శనం వంటి నవలల్ని గుడిపాటి వెంకటచలం గారు రచించారు. తర్వాత చలం గారు స్త్రీకి సంపూర్ణ స్వేచ్ఛను ఇచ్చారు అన్న విమర్శని కూడా మూటకట్టుకున్నారు. తర్వాత విశ్వనాథ వారు ఏకవీర, తెరచిరాజు, బద్దన్న సేనాని, కడిమి చెట్టు, వేయి పడగలు, చెలియలి కట్ట, స్వర్గానికి నిచ్చెనలు, అలాగే స్వర్గానికి నిచ్చెన, ధర్మచక్రం, జేబు దొంగలు, మా బాబు వంటి నవలలే కాక వ్యంగ్యాత్మకమైనటువంటి నవలల్ని కూడా రాశారు. అడవి బాపిరాజు గారు ఈ కాలంలోనే ఆంధ్రుల శౌర్యాన్ని, ధీరత్వాన్ని తన నవలల్లో పొగిడారు. నారాయణరావు గారు తుఫాను, కోనంగి, నరుడు, జాజిమల్లి వంటి అనేక సాంఘిక నవలల్ని కాక హిమబిందు, అడవి శాంతశ్రీ, గోన గన్నారెడ్డి, మధురవాణి, అంశుమత, శిలారథము, కైలాసేశ్వరుడు మొదలైన 7 చారిత్రక నవలల్ని కూడా రాశారు. మొక్కపాటి నరసింహశాస్త్రి మరియు మునిమాణిక్యం నరసింహారావు, శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి వంటి వారు కూడా ఈ కాలంలో చారిత్రక నవలల్ని రచించారు. ఇది ఇక్కడ మీరు రాస్తారు. తర్వాత నవలల్లోని 4వ యుగం తెలుగు నవలకు సంబంధించిన 4వ యుగం నవలల్లో మనోవైజ్ఞానిక యుగం. దీని గురించి ఇప్పుడు మనం చూద్దాం. మనస్తత్వశాస్త్ర విధానాలను ఆధారంగా తీసుకుని పాత్రల చిత్రణలకు ప్రాధాన్యం ఇచ్చి ఈ యుగంలో నవలలు వచ్చాయి. అటువంటి నవల రచయితల్లో ముఖ్యులు గోపీచంద్, బుచ్చిబాబు, అలాగే రావిశాస్త్రి గారు, కొడవటిగంటి కుటుంబరావు గారు, జీవి కృష్ణారావు గారు మొదలైన వారు ముఖ్యమైన వారు. కొడవటిగంటి కుటుంబరావు గారు సమాజ శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని మానవత్వాన్ని ఆధారంగా చేసుకొని కొన్ని నవలల్ని రచించారు. చదువు, అనుభవం మరియు ఈ మొదలైన నవలల్లో ఆర్థిక, మానసిక సంక్షోభాన్ని చిత్రించారు. గోపీచంద్ గారైతే త్రిపురనేని గోపీచంద్ గారు అసమర్థుని జీవయాత్ర మరియు బుచ్చిబాబు గారి చివరకు మిగిలేది అనేటటువంటి నవల, రావిశాస్త్రి గారి అంటే రాచకొండ విశ్వనాథ శాస్త్రి గారి అల్పజీవి, అలాగే జీవి కృష్ణారావు గారి కీలుబొమ్మలు ఈ నవలలు మనోవైజ్ఞానిక నవలలుగా మనం పేర్కోవచ్చు. తర్వాత ఈ యుగంలో పైన పేర్కొన్న మనోవైజ్ఞానిక నవలలే కాక చెప్పుకోదగ్గ సాంఘిక రాజకీయ నవలలు కూడా వచ్చాయి. భాస్కర భట్ల కృష్ణారావు గారి యుగసంధి, వెల్లువల పూచిక పుల్లలు, అలాగే బలివాడ కాంతారావు గారి గోడ మీద బొమ్మ, సుగుణ వంటివి కూడా మనోవైజ్ఞానిక నవలలే. తర్వాత తెలుగు నవలకు సంబంధించిన 5వ యుగం సమకాలీన యుగం. ఈ యుగానికి చెందిన నవలల్లో సమకాలీనత, జీవిత చిత్రింపబడటం వలన ఈ యుగాన్ని సమకాలీన యుగం అని అన్నారు. ఈ యుగంలో పురుషులతో పాటు స్త్రీలు కూడా మంచి నవలల్ని రచించారు. శ్రీదేవి, ముప్పాళ్ళ రంగనాయకమ్మ, కోడూరి కౌసల్యదేవి, లత, వాసిరెడ్డి సీతాదేవి, సులోచనరాణి, రామలక్ష్మి మొదలైన రచయిత్రులు అనేక సామాజిక నవలల్ని రాయటం ద్వారా జాతిని జాగృతం చేశారు.
దాశరథి రంగాచార్య, అల్లం రాజయ్య, పోరంకి దక్షిణామూర్తి గారు, అలాగే అంపసయ్య నవీన్ గారు, పాలగుమ్మి పద్మరాజు గారు, ఉప్పల లక్ష్మణరావు గారు, మంజుశ్రీ గారు, ఈ శ్రీ ఇచ్చాపురపు జగన్నాథరావు గారు, గొల్లపూడి మారుతీరావు గారు ఈ యుగపు ప్రముఖ నవల రచయితలు. ఆధునిక కాలంలో యండమూరి వీరేంద్రనాథ్, మల్లాది మొదలైన వారు ప్రముఖులు. ఈ విధంగా తెలుగు నవలా చరిత్రను పరిశీలిస్తే సాంఘిక, చారిత్రక, పౌరాణిక కథలకు సంబంధించిన నవలలు వచ్చాయి. అంతేకాకుండా ఇప్పుడు మాండలిక నవలలు కూడా వస్తున్నాయి. ప్రస్తుతం వారపత్రికల్లోనూ మాసపత్రికల్లోనూ నవలలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇదండి ఈ జవాబు. ఇక్కడ తెలుగు నవల ఆవిర్భావం మరియు వికాసంను చర్చించండి అన్నటువంటి ఈ ప్రశ్నలో భాగంగా ఇవి రాస్తాం. ఉపోద్ఘాతం, నవల యొక్క నిర్వచనాలు, తెలుగు నవల యొక్క ఆవిర్భావం, తెలుగు నవల వికాసం, ఈ 5 సబ్ హెడ్డింగ్లు పెట్టి ఇప్పుడు నేను చెప్పినటువంటి స్క్రీన్ మీద అందించినటువంటి నోట్స్ అంతా కూడా మీరు రాసుకుంటే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కానీ, లేదా పీజీ అంటే ఎంఏ తెలుగులో కానీ, లేదా డిగ్రీ తెలుగులో కానీ నవల మీద అంటే తెలుగు నవల ఆవిర్భావం మరియు వికాసం చర్చించండి అని అడిగితే ఈ జవాబు మీరు రాసుకుంటే ఇంకా సరిపోతుంది. మంచి మార్క్స్ని మీరు గెయిన్ చేయగలరు.